ఏపీలో 10వ ర్యాంకులో ఉంది అది. కాబట్టి వచ్చినాయి అక్కడికి. రెండవది కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ. అవును. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచినే కాస్మోపాలిటన్ సిటీలు 2 ఆంధ్రాలో, ఒకటి నాశనం చేసుకున్నారు మచిలీపట్నం. విశాఖపట్నం అలాగే ఎస్టాబ్లిష్ గా ఉంది. ఎందుకని? బడా బడా కార్పొరేట్ అదే దాన్ని ఏమంటారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలని అక్కడ ఉన్నాయి. మీకు హైదరాబాద్ ఎందుకు సక్సెస్ అయింది? నార్త్ ఇండియన్స్ కూడా అక్కడ వచ్చి ఉన్నారు, బికాజ్ కేంద్ర ప్రభుత్వ సంస్థల వల్ల. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం, నేవీ కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, బిహెచ్ కావచ్చు, ఇట్లాంటి అనేకం ఉన్నాయి అక్కడ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటం వలన అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే కాస్మోపాలిటన్ కల్చర్ ఆల్రెడీ ఉంది. ఇంకోటి, నేను విశాఖపట్నంలో కూడా చేశాను కాబట్టి అంతకుముందు విజయవాడతో నేను చూసిన వాతావరణానికి విశాఖ వాతావరణం కంప్లీట్ భిన్నం. హైదరాబాద్ కంటే కూడా భిన్నం అది. అక్కడ అట్మాస్ఫియర్ ఓ రకంగా నాకు అంటుండేవాళ్ళు, నీకు ఎందుకు ఎంత చించుకుంటా ఇక్కడికి వచ్చేసి సాయంత్రం అక్కడ ఏందో తెలుసా, ఉదయం 10-11 ఆఫీసు పోవాలా, సాయంత్రం 5:30-6 ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో గడపాలి. ఈవెన్ మీకు అక్కడ ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మేము అక్కడ ఉన్న టైంలో పొద్దున పూట 9-9:30 అప్పుడు స్కూలు, మధ్యాహ్నం 2 క్లోజు స్కూళ్ళు కూడా. 2 తర్వాత మన పిల్లలు ఇళ్లలోనే ఉంటారు. మనం క్రీడలకు నేర్పించడమా, కల్చరల్ నేర్పించడమా, లేకపోతే ఆడుకోవడమా, ఇట్లాగే ఉండేది 2 తర్వాత. సాయంత్రం అయితే